హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిపిఆర్ టాక్స్. ఇవాల్టి వీడియోలో ఒక స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను అండి. అది కూడా దొండకాయతో చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఎలాంటి ఐటమ్స్ని యూజ్ చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో చూడండి. దీనికోసం ముందుగా నేను దొండకాయల్ని నీట్గా వాష్ చేసుకొని సన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక 4 to 5 టమోటాని ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను. 3 to 4 చిల్లీస్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇక మన కర్రీకి అవసరమైనటువంటి ఆనియన్స్ కూడా ఒక 2 to 3 ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్. వీటిని యూజ్ చేసి ఈరోజు దొండకాయ టమోటా కాంబినేషన్లో ఒక పర్ఫెక్ట్ కర్రీని ప్రిపేర్ చేయొచ్చండి. అది ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం ముందుగా కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం తీసుకున్నటువంటి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, పోపు దినుసుల్ని యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఇలా పోపు దినుసులు రోస్ట్ అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి చిల్లీని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి రోస్ట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఒక 5 minutes వరకు. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఆనియన్స్ని కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ రోస్ట్ అయిపోయాయి. ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్, పసుపు అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ పీసెస్ని యాడ్ చేసేసానండి. చూడండి, ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. ఇలా ఒక 2 to 3 minutes వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి కుక్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే బెస్ట్ అండి, ఎందుకంటే ఫ్రై మాడిపోకుండా ఉంటుంది. ఇలా ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసుకొని రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా పీసెస్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలా దొండకాయ ఫ్రై అయిపోయిన ఒక 50% ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం టమోటా పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడైతేనే కర్రీకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇలా టమోటాస్ని కూడా యాడ్ చేసేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ ఒక 5 minutes వరకు లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక 5 minutes రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా లిడ్ క్లోజ్ చేసేసి మళ్ళీ కుక్ చేసుకోవాలండి అనదర్ 10 minutes వరకు. ఇప్పుడు చూసారంటే మీరు తర్వాత ఒక 10 minutes తర్వాత మనకి దొండకాయ అలాగే టమోటా అనేది చాలా సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్ అయిపోయి మనకి గ్రేవీ కర్రీ లాగా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడైతే మనకి దొండకాయ అనేది చాలా బాగా కుక్ అయిపోయి ఉంటుందండి. మీరు చూసినట్టయితే మీకే తెలుస్తుంది, చాలా సాఫ్ట్ అయిపోయింది టమోటా కూడా. చూడండి, ఇలా నేను ప్రెస్ చేసి కూడా చూపిస్తున్నాను. దొండకాయ కూడా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోయింది. ఇందులో మనం ఎలాంటి వాటర్ కంటెంట్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ టమోటాస్ యూజ్ చేసాం కాబట్టి మనకి గ్రేవీ అనేది ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేస్తున్నానండి. ఇందులో యాడ్ చేసేటటువంటి ధనియాల పొడి వల్ల మనకి కర్రీ టేస్టే మారిపోతుంది, చాలా బాగుంటుంది. అలాగే ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి కూడా యాడ్ చేసుకున్నాను. మీరు మీ స్పైసీనెస్కి తగినంత కారంని యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చిల్లీ కూడా యూజ్ చేసాం కాబట్టి సో చూసి వేసుకోండి కారం అనేది. అలాగే ఇప్పుడు ఇందులో సాల్ట్ని కూడా మీ టేస్ట్కి సరిపడినంత చెక్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఒక 2 to 3 minutes. ఇప్పుడు ఇలాగ లిడ్ క్లోజ్ చేసుకొని అనదర్ 5 minutes వరకు కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఆయిల్ కూడా పైకి తేలుతుందండి. ఆయిల్ పైకి తేలిందంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి కర్రీ మొత్తాన్ని ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకొని ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు అండి. మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ, మీకే తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి. దొండకాయ టమాటో గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
సో డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మోర్ రెసిపీస్ కోసం జిపిఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.